ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఎంతగా అంటే 175 సీట్స్ లో కేవలం 11 సీట్స్ మాత్రమే వచ్చాయి. ఒక పొలిటికల్ పార్టీ ఈ విధంగా ఓడిపోయింది అంటే ప్రజలు ఏమీ కారణం లేకుండా ఓడించరు. ప్రజలు ప్రభుత్వం పట్ల ఎన్నో ఇబ్బందులు పడితే తప్ప ఈ విధంగా చేయరు. అయితే 2024లో జరిగిన ఎలక్షన్స్ లో జగన్ గారు ఓడిపోవడానికి కారణాలేంటో చాప్టర్స్ వైజ్ గా తెలుసుకుందాం. చాప్టర్ నంబర్ 1 రివెంజ్ పాలిటిక్స్. జగన్ గారు అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టారు. ప్రజావేదిక ఒక అక్రమ కట్టడం అని చెప్పారు. అలాంటి అక్రమ కట్టడాలు అన్ని కూల్చివేస్తాను అని కూడా చెప్పారు. ప్రజలు అది నిజమే అని నమ్మారు. కానీ ప్రజావేదిక మాత్రమే కూల్చారు తప్ప ఇంకా ఏ కట్టడి కూల్చలేదు. దానితో ప్రజలకి అర్థమైంది ఏంటంటే ఇదంతా రివెంజ్ పాలిటిక్స్ అని. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేసి కొట్టించారు. కోర్టుల చుట్టూ తిప్పించారు. దానికి తోడు అపోజిషన్ లీడర్స్ ని అరెస్ట్ చేయించారు. ఊర్లలో ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి చెందాల్సిన పథకాలు తీసేస్తామని బెదిరించారు. ఎవరైనా కొత్తగా కట్టిన వాటికి పేర్లు పెట్టుకుంటారు. కానీ జగన్ గారు మాత్రం ఆల్రెడీ ఉన్న వాటిని పేర్లు మార్చి గొడవలు సృష్టించారు. పోలవరం ప్రాజెక్ట్ లో రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఒక సంవత్సరం టైం వేస్ట్ చేశారు. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. కొన్ని నెలల వరకు ప్రజలకి ఇసుక దొరకకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇసుక రేట్లని పెంచారు. ఇలాంటి కారణాల వల్ల ప్రజలు ఓట్లు వేయలేదు. ముఖ్యంగా ఇలాంటి కారణాల వల్ల 2024 ఎలక్షన్స్ లో వైసీపీ ఓడిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా సరే సంక్షేమ అభివృద్ధి బ్యాలెన్స్డ్ గా చేస్తూ ప్రజలు పడే ఇబ్బందుల్ని సాల్వ్ చేస్తే రాబోయే ఎలక్షన్స్ లో గెలుస్తుంది. లేకపోతే ప్రజలు మళ్ళీ ఇలానే ఓడిస్తారు. చాప్టర్ నంబర్ 2 అభివృద్ధి లేని సంక్షేమం. జగన్ గారు ఈ 5 ఏళ్ల కాలంలో వివిధ పథకాల రూపంలో 2,60,000 కోట్ల రూపాయలు ప్రజలకి ఇచ్చారు. మీడియాలో కూడా తరచుగా ఆయన అదే చెప్పారు. కానీ ఎప్పుడైనా జగన్ గారు అభివృద్ధి కోసం మా ప్రభుత్వం ఇంత ఖర్చు చేసింది అందుకని మాకు ఓట్లు వేయండి అని ఎప్పుడైనా అడిగారా? అడగలేదు. ప్రతిసారి ఇన్ని పథకాలు ఇచ్చాను అన్ని పథకాలు ఇచ్చాను అని ఓట్లు వేయండి అని మాత్రమే అడిగారు. అభివృద్ధి కావాలి అనే ప్రజల్ని జగన్ గారు సాటిస్ఫై చేయలేకపోయారు. కొంతమంది ప్రజలు ఏమనుకున్నారంటే ప్రభుత్వం పథకాల కింద డబ్బులు ఇవ్వకూడదు, ప్రజలే ఆ డబ్బుని సంపాదించుకునేలా ప్రభుత్వమే ఏదో ఒక మార్గం చూపించాలని కొంతమంది ప్రజలు అనుకున్నారు. పథకాలు ఇవ్వాల్సిన డబ్బుని ఎవరైతే ట్యాక్స్ రూపంలో కడుతున్నారో ఆ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ప్రభుత్వం ఏం చేసింది? ట్యాక్స్ పేయర్స్ కడుతున్న డబ్బుల వల్లే మేము ఇన్ని పథకాలు ఇస్తున్నాము, అందువల్లే ట్యాక్స్ పేయర్స్ కోసం ఏదైనా చేయాలి అని చెప్పలేదు. సాధారణంగా ట్యాక్స్ కట్టే వాళ్ళు ఏం కోరుకుంటారు? మంచి రోడ్లు, నీళ్లు, కరెంట్. అవే చేయలేకపోతే ట్యాక్స్ పేయర్స్ ఓట్లు ఎలా వేస్తారు? అలాగే రైతులకి నీళ్లు కావాలి. ఈ 5 సంవత్సరాలలో ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేసి నీళ్లు ఇచ్చారా? లేదు. కనీసం ఉన్న ప్రాజెక్ట్స్ ని సరిగ్గా మెయింటైన్ చేశారా అంటే అది లేదు. డ్యామ్ గేట్స్ కొట్టుకుపోవడం లాంటివి జరిగాయి. ఒక చోట అయితే ఏకంగా డ్యామే కొట్టుకుపోయింది. మరి రైతులు ఓట్లు ఎలా వేస్తారు? బిజినెస్ చేసే పీపుల్ కి బిజినెస్ ఎన్వైరన్మెంట్ కల్పించాలి అంటే రాజధాని ఉండాలి. రాజధాని ఎక్కడుంది అని ప్రశ్నించారు. ఒక రాజధాని అయితే ఒకే చోట డెవలప్మెంట్ జరుగుతుంది, 3 రాజధానులు అయితే స్టేట్ అంతా డెవలప్మెంట్ జరుగుతుంది అని అన్నారు. మరి జగన్ గారు మూడిటల్లో ఒకటైనా కట్టారా? లేదు. మరి బిజినెస్ పీపుల్ ఎందుకు ఓట్లు వేస్తారు? ఇక పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ కి వస్తే పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ రేట్స్ తో కంపేర్ చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్ రేట్స్ ఆ రాష్ట్రాల్లో ఆంధ్ర కంటే 8 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువగా ఉంది. డీజిల్ ప్రైస్ 5 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువగా ఉంది. పక్క రాష్ట్రాల్లో ఎందుకు తక్కువగా ఉంది, మనకెందుకు ఎక్కువగా ఉంది అని ఆలోచిస్తారు. మరి ఇలాంటి ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారు? ఆరోగ్యశ్రీ పథకం కింద ఏదైనా హాస్పిటల్లో 1000 రూపాయలకు మించి బిల్ అయితే ప్రభుత్వమే ఇస్తుంది అని అన్నారు. కానీ రియాలిటీలో అలా లేదు. హాస్పిటల్స్ కే గవర్నమెంట్ నుంచి బిల్లులు రాక ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయడానికి ఆ హాస్పిటల్స్ నిరాకరించాయి. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి చివరికి మద్యం మీదే వచ్చే ఇన్కమ్ మీద రాష్ట్రం డిపెండ్ అయ్యేలా చేశారు. దానికి తోడు నాసిరకం మద్యాన్ని సరఫరా చేశారు. అటువంటి మద్యం వల్ల ఎంతో మంది ఆరోగ్యం కోల్పోయారు. మద్యం రేట్లు పెంచడమే కాకుండా దాని నుంచి వచ్చిన డబ్బునే పథకాల కింద పంచారు. రాయలసీమలో వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ టైంలో ప్రభుత్వం మాకు సరిగ్గా పట్టించుకోలేదని ప్రజలు అన్నారు. ఏవేవో పథకాలు పెట్టి డబ్బులు ఇస్తున్నారు కానీ అసలు డబ్బులు ముఖ్యంగా ఇవ్వాల్సింది ఇలాంటి డిజాస్టర్ పరిస్థితులు వచ్చినప్పుడే కదా. మరి ఇలాంటి సమయంలో ఆదుకోపోతే ఇంకెందుకు అని ప్రజలు అనుకున్నారు. ఇలాంటి కారణాల వల్ల ప్రజలు ఓట్లు వేయలేదు. పథకాలు పేరు పెట్టి మేము గెలిచేస్తామని అనుకున్నారు. కానీ 2019లో చంద్రబాబు గారు పసుపు కుంకుమ లాంటి పథకాలు పెట్టినా సరే గెలవలేకపోయారని వైసీపీ పార్టీ వాళ్ళు గుర్తించలేకపోయారు. సంక్షేమ పథకాల పేరుతో ఓట్లని లీగల్ గా కొనుక్కొని గెలుద్దామని అనుకున్న వాళ్ళకి ఆంధ్ర ప్రజలు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ని సెట్ చేశారు. చాప్టర్ నంబర్ 3
క్యాస్ట్ పాలిటిక్స్. 2019లో జగన్ గారు అధికారంలోకి రావడంతోనే కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. అది ఎలా అంటే, సాధారణంగా మినిస్టర్స్ పదవులు ఎవరికి ఇస్తారంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, 2-3 సార్లు కంటిన్యూగా గెలుస్తున్న వాళ్ళకి, ఏజ్ పరంగా సీనియర్లకి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మినిస్టర్ పదవులు ఇస్తారు. కానీ జగన్ గారి ప్రభుత్వం అలా ఇవ్వలేదు. కేవలం కులాల సిస్టమ్ బేస్ చేసుకుని పదవులు ఇచ్చారు. అలా ఇవ్వడమే కాకుండా పబ్లిక్ గా ఆ కులానికి ఇచ్చాము, ఈ కులానికి ఇచ్చామని బాగా అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. అది చూసిన ప్రజలు ఏమనుకున్నారంటే, క్వాలిఫికేషన్ లేకుండా కులాలు చూసి మంత్రి పదవులు ఇస్తున్నారేంటని అనుకున్నారు. అదే కాకుండా 2.5 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ కులాల సిస్టమ్ ని యూజ్ చేసుకుని మంత్రి పదవులు రిపీట్ చేశారు. ఆ కులం ఓట్లు పడతాయి అనే ప్లాన్ మీద జగన్ గారు అలా చేశారు. గాని జగన్ గారు గ్రహించలేకపోయారు ఏంటంటే, 2019లో అన్ని కులాల ఓట్లు వేస్తేనే తను గెలిచాడని. దానికి తోడు ఏ ఎమ్మెల్యే అయితే అపోజిషన్ లీడర్స్ ని బాగా తిడతాడో, ఏ అపోజిషన్ లీడర్ ని అయితే జైలుకి పంపించి ఇబ్బంది పెడతాడో వాళ్ళకే మినిస్టర్ పదవులు అన్నట్టుగా జగన్ గారు చేసేవారు. అది చూసిన మిగతా ఎమ్మెల్యేలు రెచ్చిపోయి మరి అపోజిషన్ లీడర్స్ ని తిట్టేవారు. ప్రభుత్వంలో ఉండే కొంతమంది మంత్రులు అపోజిషన్ వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా వాళ్ళని తిట్టేవాళ్ళు. అలాంటి పరిణామాలు ప్రజలకి నచ్చలేదు. అలానే జగన్ గారు ఇచ్చిన ప్రతి స్పీచ్ లో నా ప్రజలని మాట్లాడకుండా కులాల పేర్లతో ప్రజల గురించి ప్రస్తావించేవారు. అలాంటి విధానం ప్రజలందరికీ నచ్చలేదు. కుల ప్రస్తావాన్ని నిర్మూలించాలనే ఈ ఆధునిక ప్రపంచంలో మళ్ళీ ప్రభుత్వమే ఈ కులాల గురించి ప్రస్తావించడం ప్రజలకి నచ్చలేదు. కులం విషయంలో జగన్ గారు చేసిన మరో తప్పు ఏంటంటే, కులాలని బేస్ చేసుకుని క్యాండిడేట్లని సీట్లు ఇవ్వడం. సాధారణంగా ఎమ్మెల్యే సీట్లు ఎవరికి ఇస్తారంటే, ఏదైనా నియోజకవర్గంలో ఎవరికైతే ప్రజల్లో మంచి అభిమానం ఉంటుందో, ఏ వ్యక్తికైతే స్ట్రాంగ్ క్యాడర్ ఉంటుందో, ఏ వ్యక్తికైతే ఫైనాన్షియల్ గా బలం ఉంటుందో, ఏ వ్యక్తి అయితే ప్రజల్లో అందుబాటులో ఉంటాడో వాళ్ళని ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు. కానీ జగన్ గారు అలా చేయలేదు. కులాలని బేస్ చేసుకొని ఎమ్మెల్యే సీట్స్ ని ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే కన్ఫామ్ గా గెలుస్తారనే వ్యక్తిని తీసేసి కులాన్ని బేస్ చేసుకొని సీట్లు ఇచ్చారు. అలా ఇవ్వడమే కాకుండా పబ్లిక్ గా చెప్పుకున్నారు, కులాన్ని బేస్ చేసుకొని సీట్లు ఇచ్చామని. అది ప్రజలకి నచ్చలేదు. అందుకే ఆంధ్ర ప్రజలు ఏం చేశారంటే, ఎవరైనా ఇంకోసారి కులాన్ని బేస్ చేసుకొని మంత్రి పదవులు ఇచ్చినా, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా, కులాల ప్రస్తావన తెచ్చినా మేము గెలిపించము అని ఆంధ్ర ప్రజలు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ని సెట్ చేశారు. చాప్టర్ నెంబర్ 4, పీపుల్ పల్స్. ప్రజలకి ఏం కావాలో ఇవ్వకుండా జగన్ గారు ఏం ఇవ్వాలి అనుకున్నారో అవే ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, ఆటో డ్రైవర్స్ ని కానీ క్యాబ్ డ్రైవర్స్ ని కానీ తీసుకుంటే వాళ్ళకి వాహన మిత్ర పథకం కింద సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చారు. కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే, పెట్రోల్ రేట్లు తగ్గించడం, మంచి రోడ్లు ఉండడం, లైఫ్ ఇన్సూరెన్స్ లు ప్రొవైడ్ చేయడం, ఇంకా ఆటో స్టాండ్లు ఇలాంటివి. కానీ ప్రభుత్వం వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ అదే 10,000 రూపాయలని పెట్రోల్ రేట్ల రూపంలో ఇంకా చలాన రూపంలో గవర్నమెంట్ రిటర్న్ తీసుకుంది. రాయలసీమ వాళ్ళకి రాజధాని ఇస్తాము అని అన్నారు. కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే, పొలాలు పండించుకోవడానికి నీళ్లు ఇవ్వడం, ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకి వలసపోకుండా మన రాష్ట్రంలోనే ఇండస్ట్రీస్ పెట్టడం లాంటివి. కానీ అవి చేయలేదు. విశాఖపట్నం వాళ్ళకి రాజధాని ఇస్తామన్నారు. కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే, టూరిజం డెవలప్ చేయడం, ఆరోగ్యం చూపించుకోవడానికి మంచి హాస్పిటల్స్, మంచి కాలేజెస్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, మెట్రోస్ ఇలాంటివి. కానీ అవి చేయలేదు. జగన్ గారు కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో రాజధాని కడతా అని చెప్పి గెలిచిన తర్వాత మాత్రం అక్కడ ఏమీ కట్టలేదు. పేదవాళ్ళకి ఇల్లులు ఇస్తామని చెప్పి ఎక్కడో జనాలు లేని ప్రదేశంలో వాళ్ళకి స్థలాలు ఇచ్చారు. కానీ వాటి నిర్మాణం మాత్రం పూర్తి చేయలేదు. అలానే రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ కోసం కంపెనీలు తీసుకురావడం చేయలేదు. ఇలాంటి కారణాల వల్ల కొంతమంది ప్రజలు ఓట్లు వేయలేదు. చాప్టర్ నెంబర్ 5, ప్రజలకి సమాధానం ఇవ్వకపోవడం. ఎలక్షన్స్ కు ముందు జగన్ గారు మొత్తం జనం మధ్యనే తిరిగిన వారు గెలిచిన తర్వాత ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. జనాల్లో తిరగడమే కాకుండా కనీసం మీడియా వాళ్ళు క్వశ్చన్స్ అడగకుండా చేశారు. అపోజిషన్ వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు లేకుండా పోయింది. ఆఖరికి పబ్లిక్ గా చెప్పుకునే జియోలు కూడా సీక్రెట్ గా రిలీజ్ చేసుకునే స్థితికి గవర్నమెంట్ వచ్చింది. డెమోక్రసీలో జనాలకి ఆన్సరబుల్ గా లేనప్పుడు ప్రజలు వాళ్ళని ఓడిస్తారు. కనీసం ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గానికి చెందిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకోవడానికి కూడా సీఎం అందుబాటులో లేని పరిస్థితి. కలవాల్సిన ఎమ్మెల్యేలకే అందుబాటులో లేకపోతే ఇక సాధారణ మనుషుల పరిస్థితి ఏంటి? పోనీ ఎమ్మెల్యేలు ఎలా ఒకలాగా సీఎం గారిని కలిసి ప్రాబ్లం ని చెప్పుకుంటే సీఎం ఆఫీస్ లో చేసి పెడతామని అంటారే తప్ప బయటికి వచ్చిన తర్వాత ఆ పని అవ్వదు. అందుకోసమే ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. 2023లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ద్వారా ప్రజలు వాళ్ళ తీర్పుని చెప్తే అది కూడా లెక్క చేయకుండా వాళ్ళ ఓటర్లు వేరే ఉన్నారు అని మాట్లాడారు. కానీ ఎవరైనా
గెలవాలి అంటే అన్ని సెక్షన్ వాళ్ళ ఓట్లు వేస్తేనే గెలుస్తారని గ్రహించలేకపోయారు. ఏదైనా ఎమ్మెల్యే మీద కరప్షన్ ఎలిగేషన్ వస్తే జగన్ గారు కనీసం వాళ్ళ గురించి పట్టించుకోలేదు. నేరం చేయడం, తిట్టడం లాంటివి ఒక క్వాలిఫికేషన్ అని అనుకున్నారు. ఇలాంటి కారణాల వల్ల ప్రజలు ఓట్లు వేయలేదు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2023 సెప్టెంబర్ 9న జరిగిన ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఆంధ్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు వచ్చాయో తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న లింక్ మీద క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.